నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. విజయవాడలో మంత్రి సవిత నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించేలా దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలను బిల్లులో పొందుపరిచి జాతీయ బీసీ కమిషన్ కు నివేదిక అందించిన అనంతరం చట్టాన్ని సభ ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, సమగ్ర సంప్రదింపుల తరువాత బలమైన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే విఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు ఉండాలని సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 3.50 నుంచి 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ రంగం నుంచి 5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఏసిటీ ప్రాజెక్టుగా పెట్టుకుని విశాఖ రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. విఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుండి నీటి విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరుచుకోవాలని సూచించారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో మన ఏపీ 63% వాటాను ప్రథమంగా త్రాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్నినో దృష్ట్యా ప్రథమ ప్రాధాన్యతగా తాగునీటికి విడుదల చేస్తున్నారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరికి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటర్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ
రోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా 175 టీఎంసీ నీరు ఖాళీగా ఉంది రిజర్వాయర్. చేత డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ అని గుర్తించి దాన్ని కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని ఉన్న ప్రతి నీటి బిందువును కూడా జాగ్రత్తగా పొదుపుగా త్రాగునీరుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేపు భవిష్యత్తులో వర్షపాతం గాని మరింత వరదలు వచ్చి అదనంగా మనకి నీళ్లు వస్తాయి, దాన్ని ఏ రకంగా ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చేటువంటి నీళ్లను పర్టికులర్ గా కలెక్టర్స్, ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ముగ్గురు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి నీటి చుక్క కూడా పొదుపుగా వాడేటువంటి విధంగా అందరూ కూడా బాధ్యత తీసుకుని ప్రజల్ని కూడా రైతులను కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కూడా సూపర్ నేపథ్యంలో అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి మురళీకృష్ణ మెగా డిఎస్సీ నియామకాలపై కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో నిర్వహించిన నియామక ప్రక్రియ దగా డిఎస్సీగా మారిందని ఆరోపించారు. డిఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలను విక్రయించారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ ఉద్యోగ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. డిఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంబటి మురళీకృష్ణ ప్రకటించారు. అట్లా ఉద్యోగాలు రానటువంటి వ్యక్తులు, కష్టపడి చదువుకున్న వ్యక్తులు అలో రామచంద్ర అనే గ్రామాల్లో విలిపిస్తా ఉన్నారు. ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సచివాలయాల్లో వేలాది మందికి పరీక్షలు పెట్టి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. గ్రామ సచివాలయాల్లో ఏ ఒక్క ఆరోపణ లేదు. మరి ప్రజలందరూ సంతృప్తి చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పులివెందుల్లో కూడా అనేక మంది వచ్చి మన ప్రభుత్వం వచ్చింది 4 ఉద్యోగాలు మనకి ఇమ్మంటే అలా కుదరదు, మీకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇస్తారు ఎక్కడన్నా ఉంటే, కానీ ఇది మెరిట్ ప్రాతిపదిక మీద జరగాలని ప్రతి ఒక్క వ్యక్తిని ఓపెన్ మెరిట్ లో సెలెక్ట్ చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందో మీకు తెలుసు. అందువల్ల ఈ అక్రమాల్ని ఉవ్వెత్తున తరంగంలాగా మరి మెగా డిఎస్సి అక్రమాలని మన నీట్ పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీక్ ని జన్జీ యువత ఎలా ఎదిరించిందో, వెనుక రాజకీయ పక్షాలను ముందు విద్యార్థులు యువత ఎలా ఎదిరించిందో ఆ క్రమంలోనే మరి ఆ రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని ఈ అక్రమాలకు పట్టుకొమ్మైనటువంటి మానవ వనరుల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 6వ తారీఖున పొన్నూరు పట్టణంలో టౌన్, 7వ తారీఖున కాకాల్లో, 8వ తారీఖు చేబ్రోల్లో, తిరిగి 9వ తారీఖు పొన్నూరు రూరల్లో రిలే నిరాహార దీక్ష ఘనంగా జరగాలని, 10వ తారీఖున జరిగే ర్యాలీ అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఘనంగా జరగాలని, ఈ నిరసనను తెలియజేయడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, సిబిఐ దర్యాప్తు చేయాలని పొన్నూరు నియోజకవర్గ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మరి ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా కార్యక్రమాలు రూపొందాయని మీ అందరికీ తెలియజేస్తూ,
అమరావతి రాజధానిలో నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ఐకానిక్ టవర్లు సహా పలు నిర్మాణాలను సందర్శించిన మంత్రి నారాయణ రాజధాని పనుల పురోగతిని తోటి మంత్రులకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ నాటికి 4,000 ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులకు భావోద్వేగ అనుబంధం ఉందని పేర్కొంటూ ప్రజలంతా అమరావతికి వచ్చి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలని పిలుపునిచ్చారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిలో రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన భవనాలు కూడా త్వరలో పూర్తవుతాయని తెలిపారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కల్లబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ, జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు మేము అందరం కూడా వచ్చేటప్పుడు సరే మనం చూడడంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలా మందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4,000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎలాగా అమరావతికి ఇక్కడ పనిచేసిన వర్కర్స్ కూడా ఎలాగ బాండ్ అయ్యారంటే, ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారండి అంటే 2014-19 పీరియడ్లో వేసామమ్మా. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది, ఇంజనీర్ల ఎమోషన్ కనిపిస్తుంది, ఒక పక్క వర్కర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను మావిగన్ అని మాట్లాడుతున్న ఆ పెద్ద మనుషులకి కూడా, పెద్ద మనుషులు అనే కన్నా అండ్ వాళ్ళకి కూడా కనీసం ఇంగితం లేని వ్యక్తులకి కూడా చెప్తున్నా, ఈరోజు వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎప్పుడు చూడు ఇందులోని ఏది ఎతుకుదామా అన్నది చూసే మనుషులే తప్పించి ఇక్కడికి వచ్చి పాజిటివ్గా చూస్తే ఇక్కడ ఇంత అమరావతి, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుందా అన్న సంగతి కూడా తెలుస్తుంది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్గా చూడడం జరిగింది. ఈరోజు
ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణం కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఎలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 సెక్రటరియట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2,45,183 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,45,183 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో లేదు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863.90 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 118.6216 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. వేడుకలు ఎలాంటి లోపాలు లేకుండా ఘనంగా జరిగేలా జీఏడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఆగస్టు 15 వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. గుంటూరుకు చెందిన చిన్నారి అస్విత్ అరుదైన జన్యుపరమైన డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈ వ్యాధి చికిత్సకు సుమారు 26 కోట్ల విలువైన ప్రాణ రక్షక ఇంజెక్షన్ అవసరమని కుటుంబ సభ్యులు మాస్టర్ మైండ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ప్రజల సహకారంతో కొంత నిధులు సమీకరించినప్పటికీ ఇంకా భారీ మొత్తంలో సాయం అవసరమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, దాతలు, సేవా సంస్థలు, ప్రజలు స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా నిధుల సేకరణ కొనసాగుతోందని, ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని కోరారు. ఇంజెక్షన్ ఉంది యుఎస్ఏలో, ఇది ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఇంజెక్షన్. దాని కాస్ట్ వచ్చేసి 26 crores. మేము వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము.
ఇది తెలిసిన వెంటనే బాబుని కాపాడుకోవాలని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు 3,11,00,000 వరకు అయితే సేకరించాము ప్రజెంట్. దాని తర్వాత ఇది తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 1 year బ్యాకే క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. కానీ లాస్ట్ 3-4 months నుంచి సోషల్ మీడియాలోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లో వీడియోస్ చేస్తూ ప్రభుత్వ సాయం కోసం వీడియోస్ చేస్తూ ప్రభుత్వం త్వరగా స్పందించి బాబుకి ఇంజెక్షన్ చేపిస్తుందని ఆశిస్తున్నాము. ఇది తెలిసిన వెంటనే నేను మా మిస్సెస్ ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్సే మన మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఇలా బాబుకి ఇలా ఉంది అని చెప్పిన వెంటనే సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఏం భయపడద్దన్నమ్మా, మా ఇన్స్టిట్యూషన్ నుంచి మా సపోర్ట్ ప్రకాష్ సార్, మోహన్ సార్ ఇద్దరు సపోర్ట్ చేస్తాము మేము అన్ని విధాలుగా. ఇది మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఆర్థికంగానే కాకుండా ఇది ఈ ఇష్యూ గురించి, బాబు ఇష్యూ గురించి గవర్నమెంట్ దాకా చేరవేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. బాబుకి అయితే ఇంజెక్షన్ పడే విధంగా అన్ని విధాలుగా మా సపోర్ట్ అయితే ఉంటుంది, మీరైతే ఒంటరి కాదు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ బాబు పెద్ద బాబు అశ్వర్ధ్ గురుదత్త, వయసు 4 సంవత్సరాలు. బాబుకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2025లో DMD డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఒక రేర్ జెనెటిక్ ప్రాబ్లం అయితే డయాగ్నోస్ అయ్యింది. బాబు చిన్నప్పటి నుండి మైల్ స్టోన్స్ అవి వేరే వాళ్ళతో పోలిస్తే డిలే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా వీక్గా ఉన్నాడేమో అనుకొని మేము డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే కొన్ని టెస్టులు అయితే చేశారు. బాబు చిన్నప్పటి నుండి నడుస్తా పడిపోయేవాడు. ఇంకా డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే ఏదన్నా డెఫిషియన్సీ ఏమోనని కొన్ని టెస్టులు అయితే చేశారు. కింద కూర్చొని లేవమన్నారు బాబుని. బాబు చిన్నప్పటి నుండి మోకాలు పట్టుకొని లేచేవాడు. అది గోవర్ సైన్, అది చిన్న ప్రాబ్లం కాదని చెప్పి బ్లడ్ టెస్ట్ చేశారు. దాంట్లో CPK లెవెల్స్ హై వచ్చినాయి. దాన్ని బట్టి జెనెటిక్ టెస్ట్ చేశారు DMDది. దాంట్లో బాబుకి డయాగ్నోస్ అయింది. 2 years 9 months అప్పుడు బాబుకి డయాగ్నోస్ అయిందండి. మేము లాస్ట్ జూలై 2025 నుంచి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము. 3 months బ్యాక్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఒక వీడియోస్ చేస్తూ ఒక 3 crores అయితే రేజ్ చేయగలిగాము. కానీ బాబుకి ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 26 crores. ఇది ఎంత బాగా చదువుకొని ఎంత ఇదిగా ఉన్నా కానీ ఇప్పుడిప్పుడే మా కెరియర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో ఇంత పెద్దది డయాగ్నోస్ అయింది, మా చేతుల్లో లేదు. చాలా రోజుల నుండి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఇక్కడే మాస్టర్ మైండ్స్లోనే చదివామండి, నేను మా హస్బెండ్. మాకు వెంటనే సార్ గుర్తొచ్చారు. మోహన్ సార్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది, ప్రకాష్ సార్ని, మోహన్ సార్ని. వాళ్ళైతే హ్యూజ్ సపోర్ట్ ఇస్తున్నారండి. ఒక ఓల్డ్ స్టూడెంట్గా ఇంకా ఒక హ్యూమన్ బీయింగ్గా సార్ ఇస్తున్న సపోర్ట్ మాత్రం మేము వెలకట్టలేనిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ఈ టైంలో ఎలా అంటే మేము బ్రేక్ డౌన్ అయిపోయాము, ఏం చేయాలో తెలీదు. ఇద్దరం ఇప్పుడే కెరియర్స్ సెటిల్ అవుతున్న టైంలో ఇంత పెద్దది వచ్చింది. సార్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తే బాబుకి సహాయం త్వరగా అంది ఇంజెక్షన్ ఇప్పిస్తారని మేమైతే ఆశ. నమస్కారం అండి, నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. చాలా షార్ట్ నోటీస్లో మీ అందరినీ పిలిస్తే చాలా పెద్ద మనసు చేసుకొని అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ 50% మీడియా ప్రతినిధులు, మీడియా పర్సన్స్ రావటం జరిగింది. మీ పెద్ద మనసుతో ఈ న్యూస్ని విరివిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేట్టుగా చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే మన నారా లోకేష్ అన్నని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పునర్విక అనేటువంటి అమ్మాయిది కూడా ఆయన ఓన్ చేసుకొని, చాలా పెద్ద మనసు ఓన్ చేసుకొని ఆయన పెద్ద మనసు చాటి చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి లేకపోతే తన నుంచో
తన నుంచే నాకు తెలిసి నాకు సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే తన నుంచి తన స్నేహితుల నుంచి చాలా పెద్ద ఎత్తులో ఫండింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఎవరు? లోకేష్ అన్న. అలానే ఈ అబ్బాయికి కూడా లోకేష్ అన్న నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, అలానే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సహాయం అందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారి దాకా ఇంకా వెళ్ళలేదు, మీ ద్వారా వాళ్ళ దాకా వెళ్తుంది. నెక్స్ట్ వన్ మాస్టర్ మైండ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇద్దరు కూడా CAలే. సో దానివల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది. మా సంస్థ తరఫున మేము పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాం, అంటే ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. మా విద్యార్థుల్ని, మా స్టాఫ్ని, మేనేజ్మెంట్ని మేము కూడా ముగ్గురం కలిసి ఒక పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు కూడా జరిగినాయి, అనుకోవటం కాదు చేస్తున్నాం, ఆ పనిలో ఉన్నాం మేము. ఇద్దరికి వచ్చినటువంటి అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరికి వచ్చినటువంటి కష్టం, ఈ బాబుకు వచ్చినటువంటి కష్టం పూర్తిగా నయం అవ్వాలని, పూర్తిగా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాబు ఇన్నోసెంట్ స్టూడెంట్. ఆ అబ్బాయి కోసం మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఆ అబ్బాయికి అది తెలియదు, బాబుది అరౌండ్ చిన్న బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఇన్నోసెంట్ స్టూడెంట్. సో పెద్ద మనసు చేసుకొని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ హరీష్ గారిని తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. గూగుల్ పే, ఫోన్పే నెంబర్. ఎవరైనా డొనేట్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేస్తారు. మేము ఇంకొక విషయం మర్చిపోకుండా చెప్పాలండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దాదాపుగా మీ ఇప్పటికి 100కు పైగా కాంటాక్ట్ చేస్తే 100కు పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ₹1 తీసుకోకుండా మేము వీడియో ఇస్తే వీడియో పబ్లిష్ చేశారు. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో, యూట్యూబ్ అకౌంట్స్లో పబ్లిష్ చేశారు. చాలా పెద్ద సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ మేము ఒక 150 మంది కాంటాక్ట్ చేసాం. దాంట్లో 100కు పైగా రెస్పాండ్ అయ్యారు, బాధ్యతగా రెస్పాండ్ అయ్యి. అందుకనే ఎక్కువ మందికి వెళ్ళగలిగింది. బట్ ఈ సహాయం సరిపోదు, ఇంకా చాలా కావాలి. ఇంకా మనం 20 కోట్లకు పైగా డెఫిషియన్సీలో ఉన్నాం, డెఫిసిట్లో ఉన్నాం. మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చూపించేటువంటి ఈ జాలి, దయ సరిపోదు. చిలకలూరిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనంతరం వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధి, పొగాకు రైతుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే జగన్ మాత్రం పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ శంకుస్థాపన చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి 1 నెలలో చిలకలూరిపేట పట్టణంలో శాచ్యురేషన్ మోడ్, అంటే రోడ్ ఎక్కడ కావాల్సి ఉన్నా, డ్రైన్ ఎక్కడ కావాల్సి ఉన్నా, పార్కుల అభివృద్ధి, దానికి తోడు బ్యూటిఫికేషన్. దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీల్ని అభివృద్ధి చేసేటువంటి దానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి 14, 19లో ఏ విధంగానైతే రోడ్లు, డ్రైన్లు, పట్టణ అభివృద్ధి చేశామో 19, 24 మధ్య ఏ విధంగా జగన్ గవర్నమెంట్లో నిర్లక్ష్యం చేయబడిన మున్సిపాలిటీలు తిరిగి మరలా ఈనాడు పూర్వపు వైభవం పట్టణాలకు తీసుకురావాలనేటువంటి దానిలో భాగంగానే తిరిగి శాచ్యురేషన్ మోడ్లో పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది పార్కులు కానీ, శ్మశానాలు కానీ, 3 మతాలకు సంబంధించి బ్యూటిఫికేషన్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరలా తిరిగి చంద్రబాబు గారి మార్కు అన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి విధంగా రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే చిలకలూరుపేటలో కూడా పూర్తి స్థాయిలో పనులు చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్న పొగాకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పొగాకు అంశాన్ని పట్టుకొని తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, 20-23 మధ్య మీ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి నెమరు వేసుకోమంటున్నాం, ఒకసారి గుర్తుకు తెచ్చుకోమంటున్నాం. 19-23 మధ్య బిలో 10,000, 7,000, 8,000, 9,000 రూపాయలే ఉంది ఆనాడు ధర. ఈనాడు 240 మిలియన్ల పొగాకు పండింది ఈ సంవత్సరం. డిమాండ్ వాస్తవంగా 140 మిలియన్లే ఉంది. 100 మిలియన్లు అదనంగా పొగాకు పండించారు రైతులు కష్టపడి అదనంగా పండించినటువంటి పొగాకుని
కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు 94 మిలియన్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రాలి గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమైన కార్యక్రమమని అన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతో పాటు వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి కంటి, రక్త పరీక్షలు చేయించుకుని లబ్ధిదారులకు మందులు పంపిణీ చేశారు. అధ్యక్షులైన మహబూబ్ అలీ కానీ అందరికీ చోటే అనే ప్రియమైన పేరుతో అందరికీ సహృదయ సేవ ట్రస్ట్ కూడా నడుపుతున్నాడు సోదరుడు. సో అందరికీ చోటే బాయ్ అని పిలుస్తుంటారు, అందరు చోటు చోటు అని అందరికి సుపరిచితుడు. ఆయన మరి ట్రై సిటీకి అధ్యక్షతగా అయిన మొదటిసారి నా కాన్స్టిట్యున్సీలో బ్లడ్ క్యాంప్ పెట్టడం, అలాగే ఐ టెస్టింగ్, బ్లడ్ ర్యాండమ్ చెకింగ్స్ పెట్టడం, మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం లయన్స్ క్లబ్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఆల్రెడీ చోటు అన్ని సేవా సంస్థలలో ఉన్నాడు. ఆయన సహృదయ సేవా ట్రస్ట్తోని ఎంతోమంది అనాథలకు ఆశ్రమం ఇచ్చి ఈవెన్ కులము మతము లేకుండా కూడా వారి యొక్క దాన సంస్కారాలు ఎవరైతే వారికి పిల్లలు ఉన్నారో వారి యొక్క దాన సంస్కారాలు చేసే గొప్ప మనసున్న భార్య భర్తలు ఇద్దరికి కూడా నేను ఈరోజు అభినందిస్తున్నా. అలాగే బ్లడ్ క్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్. రక్తదానం అన్నిటికంటే గొప్ప దానం. కులము మతాలకు అతీతంగా బ్లడ్ క్యాంప్ అనేది, బ్లడ్ అనేది ప్రతి ఒక్కరి జీవన విధానంలో కావాల్సింది, ఇంపార్టెంట్. ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేక ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడే విధంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారికి బ్లడ్ క్యాంపు నిర్వహించడం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. మరి ఈ ట్రై సిటీ అధ్యక్షునికి నేను వారి టీంకి అందరికి కూడా లయన్స్ క్లబ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.